ఈరోజు మనం హనుమంతుడి భయ నివారణ శక్తి, ఆయన స్మరణ వల్ల కలిగే శాంతి, రక్షణ మరియు మంగళదాయక ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాం. 12వ శ్లోకం. లాయ సంజీవన్ లఖన జియాయే శ్రీ రఘువీర్ హర శివులాయే. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. లాయ సంజీవన్, సంజీవిని ఔషధాన్ని తెచ్చాడు. లఖన జియాయే, లక్ష్మణుడిని బ్రతికించాడు. శ్రీ రఘువీర్, రాముడు అరశివుర్లాయే, ఆనందంతో అతడిని తన ఆలింగనంలోకి తీసుకున్నాడు. ఈ శ్లోకం ద్వారా మనం హనుమంతుడి ప్రమాద సమయాల్లో చేసిన అద్భుత సేవ గురించి తెలుసుకుంటాం. అతను సంకట సమయంలో సంజీవిని పర్వతాన్ని తెచ్చాడు. అతని ధైర్యం, వేగం, వినయం ఇవన్నీ లక్ష్మణుడి ప్రాణాలను రక్షించాయి. ఈ కథ మన జీవితంలో ఇలా అన్వయించాలి. హనుమంతుని స్మరణలో ఉన్నవాడికి ఎంత పెద్ద సంకటం వచ్చినా దానికి పరిష్కారం ఉంది. భక్తి ఉన్న చోట ఆశ ఉంది. ఆశ ఉన్న చోట మహిమలు జరుగుతాయి. ఇక 13వ శ్లోకం. రఘుపతికి నహి బహుత్ బడాయి తమ మమ ప్రియ భరత సమభాయి. రఘుపతి శ్రీరామచంద్రుడు కిన్హ బహుత బడాయి, హనుమంతుడిని ఎంతో ప్రశంసించాడు. తమ మమ ప్రియ, నీవు నాకు ప్రియుడివి. భరత సమభాయి, నా సోదరుడైన భరతునితో సమానమైన వాడు. ఈ శ్లోకంలో రాముడు హనుమంతుని సేవను ఎంతగా గౌరవించాడో తెలుస్తుంది. ఆయన ఏం చెప్పాడు అంటే, హనుమా, నీవు నాకు నా సోదరుడి లాంటి వాడివి. ఇది హనుమంతుడి సేవా మహిమకు గర్వించదగిన ఘనత. ఈ సందేశం మనకు చెప్పేది, అహంకారం లేకుండా చేసే సేవ, నమ్మకంతో చేసిన పని దైవానుకూలత పొందుతుంది. హనుమంతుడు సేవ చేశాడు, ప్రతిఫలంగా దైవ ప్రేమ పొందాడు. ఈ రెండు శ్లోకాల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం, సజీవత, ఆపద్బాంధవత్వం హనుమంతుని లక్షణాలు. సేవకి గౌరవం దైవం చేతనే వస్తుంది. నిజమైన భక్తుడు తగిన సమయంలో సాహసం, తగిన సమయంలో వినయం చూపాలి. హనుమంతుడు ఏదైనా పని చేసేటప్పుడు అది తన పేరు కోసం కాదు, రాముని విజయాన్ని కోరి మాత్రమే చేసినవాడు. మనము ఆ విధంగా ఉండాలంటే మనం చేసే ప్రతి పని ధర్మసేవకై, శాంతికై చేయాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఏకే స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత ఎపిసోడ్లో హనుమంతుని సంకట నివారణ శక్తి, నిరంతర భక్తితో జీవించగల గొప్పవాడిగా పరిచయం చేస్తూ 14-15 శ్లోకాల యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకుంటాం. జై శ్రీరామ్, జై హనుమాన్.